ఛానల్. ఓకే, మా సండే రోజు మా అక్క వాళ్ళ పాపలైతే శారీ ఫంక్షన్ ఉంది. సో మేమే అన్ని ఇంట్లో చేసుకొని వెళ్తున్నాం. అన్నీ అంటే ఒక 5 టైప్స్, ఒక కర్రీలు, చకినాలు, లడ్డూలు, ఇంకా ఫ్రూట్స్, ఇంకొక ఐటమ్ ఎవరు ఏమో తెలియదు. సో ఇవాళ అంటే ఈవినింగ్ వచ్చినాక అమ్మ వాళ్ళు చేస్తారు అన్నట్టు. మేమైతే ఇవి చేస్తున్నాం, ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. ఇప్పుడైతే లడ్డూలు అయితే ఉన్నాయి బయట. కిలోల పిండికి 7 కిలోల చక్కెర పోసి ఇంత నీళ్ళు పోయాలి, చక్కెర మునిగే అంత. తర్వాత కొన్ని పాలు పోయాలి. ఎందుకు? పాలు పోస్తే అందులోకెళ్ళి మురికి వెళ్తుంది. మురికి అయి చక్కెర గోల్డ్ కలర్లో ఉంటుంది. అప్పుడు లడ్డు గోల్డ్ కలర్లో ఉంటుంది, లేకపోతే నలుపు వస్తుంది. దీనికి ఇట్లా ఎక్కియాలి, దాని పొడి దాని మీద ఎక్కించినాం. సారీ ఫంక్షన్కు పలారాలు చేసుకుంటాను. కర్రీలు, లడ్డూలు, సకినాలు. శారీ ఫంక్షన్ ఇవన్నీ ఎందుకు పెడతారమ్మా? చెప్పు, నువ్వు తెలిసింది. మీరైతే ఎట్లా చేసుకుంటారు ఒకప్పుడు? ఇవన్నీ ఉన్నాయా? చెప్పు. కారపూసలు, సకినాలు, కరిజలు శారీ ఫంక్షన్ అప్పుడు చేసేది. చేసి పట్టుకపోగట ఉడకలు. అవుతున్నాయి కర్రీలు అయిపోయినాయి చేయడం. మా ఫ్యామిలీలో టామ్ అండ్ జెర్రీ అంటే నెంబర్ 1, ఇగో నెంబర్ 2. ఎనీ టైం కొట్టుకుంటూనే ఉంటారు గైస్. ఇప్పుడైతే మేము ప్యాకింగ్ అయితే చేయబోతున్నాం. అంటే చెప్పినాం కదా, మా అక్క వాళ్ళ పాపదైతే శారీ ఫంక్షన్ ఉంది. దానికోసం అయితే మేమైతే కొన్ని తీసుకున్నాము, అవి అయితే ప్యాక్ చేయబోతున్నాము. ఓకే గైస్, మేమైతే ఇవి ప్యాక్ చేయడానికి అని చెప్పేసి ఇవి ఇలాంటివి అయితే తెప్పించినాము. మా మమ్మీ తీసుకొచ్చింది బయట నుంచి. ఎంత ఒక సెట్లో 5 వచ్చినాయి అనుకుంటా. ఒకటి 2 ఏమో పెద్ద ఉన్నాయి, ఇంకొకటి 3 ఏమో చిన్నవి ఉన్నాయి అన్నట్టు. ఈ సెట్ ఆఫ్ 5 మొత్తం 5 వచ్చినాయి అన్నట్టు. మేము అంటే మామూలుగా కవర్లలో కూడా ప్యాక్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మేము అనిపించి అయితే తెప్పించినాము. ఇప్పుడైతే ప్యాక్ చేస్తాం. చట్టాలు అయితే ఇంత పెద్ద సైజులో అయితే వేసినాము. అంటే మామూలుగా మనము నార్మల్గా అయితే ఇంట్లో చిన్నగా చేసుకుంటాం, కానీ ఫంక్షన్ కాబట్టి పెద్ద సైజు అయితే వేసినాం. ఓకే, ఫ్రూట్స్ అయితే మేము యాపిల్స్ ఇంకా ఆరెంజ్ తీసుకొచ్చినాం. యాపిల్స్ అయితే ఒక 6 పెట్టేసి, ఆరెంజ్ అయితే ఒక 5 పెట్టేస్తున్నాం. షుగర్ అంటే కుడకలో కుక్కలు అయితే బాగుంది. కుడక ఇది నింపడా అమ్మా? ఇదంతా ఫుల్గా నింపాలంట. సైడ్ పెట్టేసి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్.
గాయస్ ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. అంటే మేము ముందే ఒక 5 ఐటమ్స్ పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా 5 అయినా పెట్టచ్చు, 11 అయినా పెట్టచ్చు. కాకపోతే 5 పెడదాం. 5 పెట్టినాము. అంటే ఈ పిండి వంటలన్నీ మనము బయట నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే సైడ్ ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే అప్పటికప్పుడే ఆర్డర్ పెట్టేసుకోవడము, తెచ్చి పెట్టడం లాంటివి అయితే జరిగినాయి. కాకపోతే మాకేమనిపించింది అంటే ఇది మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మేము అంటే స్వయంగా మా చేతులతో మేము చేస్తేనే మేము చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఒక 1 డేలో అయితే ఇవన్నీ కంప్లీట్ చేసేసినాం అన్నట్టు. సో ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసి ప్యాకింగ్ అయితే చేసేసుకొని రేపైతే ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఒకవేళ అక్కడ వీలుంటే కనుక ఖచ్చితంగా షూట్ చేస్తాము. అవును. ఓకే గైస్, యాక్చువల్గా రేపు మార్నింగ్ ఒక మ్యారేజ్ కూడా ఉంది అన్నట్టు. మరి మ్యారేజ్కి వెళ్తామా లేదనేది ఒక చిన్న డౌట్. ఒకవేళ వెళ్తే కూడా అది ఆఫ్లో కూడా తీస్తాం. ఓకే, ఇదైతే ప్రస్తుతానికి తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేద్దాం. ఓకే గాయ్స్, ప్యాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రేపు ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నామో చూపిద్దాం అనుకుంటున్నాము. గెట్ రెడీ విత్ మీ చేద్దాం అంటున్నా. గెట్ రెడీ విత్ అస్ గాయస్. ఒకవేళ మీకు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి. చేసే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎప్పుడు టైం కుదరట్లేదు అన్నట్టు. ఎప్పుడు హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక మాకు ఒకసారి ఖచ్చితంగా చెప్పండి. ఓకే, మేమైతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయినాం. వెళ్తున్నాం. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందట. మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. మేము ఇప్పుడు వెళ్తున్నాం. చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెమ్మ